కానీ దర్శనం అయితే బాగా అయింది, ఆల్రెడీ మీకు చెప్పాం కదా. అండ్ ఇప్పుడైతే కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాం. మేము 1 కిలోమీటర్ నడాలని చెప్పాను కదా, సో 1 కిలోమీటర్ నడిచేసి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఒక ఫేమస్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. Hey guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please do like, share, comment and subscribe. సో లాస్ట్ వ్లాగ్ అయితే మీరు చూసే ఉంటారు కదా. లాస్ట్ వ్లాగ్ అయితే తిరువణామలై. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్ ఫేమస్ ప్లేస్ అని చెప్పాం కదా. ఆ ఫేమస్ ప్లేస్ ఇప్పుడు వచ్చి మేము వెళ్తుంది మదురై. ఇన్ బిట్వీన్లో మనకి ఆన్ ద వేలో చాలా ప్లేస్లు ఉన్నాయంట, అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దాము. వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి, ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాము. ఇప్పుడు మేము స్టార్ట్ అయింది అయితే మాత్రం తిరువణామలై టు మదురై. ఇన్ బిట్వీన్ మనకి ఆన్ ద వేలో ఏదైతే ప్లేస్లు ఉన్నాయంట కొన్ని, అవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎక్కడ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. ఆన్ ది వేలో ప్లేసెస్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం కదా, బట్ ఏంటో కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. తిరుచూరు డ్యామ్ అనేది ఒకటి, అది ఫేమస్ ప్లేస్ అంట తిరుచూరులో. సో డ్యామ్ చూద్దాము, గూగుల్లో ఇమేజెస్ చూసాము, బాగున్నాయి. సో చూద్దాం కదా అనుకుంటే ఏమో ఇలా వర్షం స్టార్ట్ అయింది. మరి అక్కడ డెస్టినేషన్కి రీచ్ అయ్యాక మనకి పాసిబుల్ ఉంటే కనుక చూద్దాము, చూసి మీకు కూడా వీడియో అయితే తీస్తాను. ఇఫ్ పాసిబుల్ అయితే మేము అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే కనుక మ్యాక్సిమం వీడియో అయితే తీస్తాము. చూడండి వర్షం అసలు ఎంత స్పీడ్గా పడుతుందో, ఎలా పడుతుందో మీకు అసలు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ అయితే చాలా పెద్దగా అయితే పడుతుంది వర్షం మాత్రం. సో ఇదంతా త్రిచూర్ డ్యాము, మేమైతే ఇంకా రీచ్ అయ్యాము. సో ఇప్పుడైతే సమ్మర్ సీజన్ వల్ల మనకైతే వాటర్ అయితే లేదు. గూగుల్లో ఇమేజ్ ఇది చూసారు కదా, వాటర్ ఇలా అయితే ఉంటుంది డ్యామ్. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ వల్ల వాటర్ అయితే లేదు. అయితే మేమైతే కిందకి దిగలేదు, బట్ బ్రిడ్జ్ అయితే మొత్తం ఎక్కాము. అసలు ఎలా ఉంటుందా అనేసి నార్మల్గా చూడటానికి అయితే వెళ్ళాము. చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే లోపలికైతే అలా వెళ్ళాలి బ్రిడ్జ్ మీద నుంచి. చూసారు కదా, డ్యామ్ దగ్గర అయితే వాటర్ ఏం లేదు. సరే ఇంకా అక్కడ ఉన్న టైం వేస్ట్ కదా అనేసి ఇంకైతే మేము మళ్ళీ మదురైకి అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ మదురైలో అయితే కలుసుకుందాము. స్టే ట్యూన్ ఫర్ ఫుల్ వీడియో. చూసారా వర్షం ఆగిపోయింది. ఈ వర్షం కూడా ఏంటో మాతో ఆడుకుంటుంది అంటుంది. ఆగుతుంది వస్తుంది పడుతుంది, ఆగుతుంది వస్తుంది పడుతుంది, ఆగుతుంది. ఫ్రెండ్స్ అసలు సీజన్ కాదు కదా, ఎందుకు వర్షం పడుతుందా అనుకుంటే వర్షం చేసే పని ఇలా ఉంది. మేము వచ్చిన వేళ విశేషం అన్నమాట. ఫైనల్లీ మదురై రీచ్ అయితే అవ్వాము. ఎంజాయ్ పండగ. దిస్ రోడ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో.
40. నెక్స్ట్ ఎవ్రీ 1 అవర్కి 20 రూపాయలు ఆడిపోతుంది. ఇది పార్కింగ్ ప్లేస్, టెంపుల్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా బోర్డ్స్లో ఎన్ని అవర్స్కి ఎంత అమౌంట్ అనేది, 4 వీలర్కి 2 వీలర్స్కి. తిరువనామలై నుంచి మదురైకి మనకి 317 కిలోమీటర్స్ అయితే పడుతుంది. అదే 5 అవర్స్ అయితే జర్నీ పడుతుంది. మీరు డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి మ్యాప్ కార్ పార్కింగ్ మీనాక్షి మదురై టెంపుల్ కార్ పార్కింగ్ అని కొట్టేసి మనం అక్కడికైతే కరెక్ట్‌గా రీచ్ అవుతాము. ఇది కార్ పార్కింగ్. సో, మనం కార్ పార్కింగ్ పెట్టుకొని వస్తే మనకి కార్‌కి ఇబ్బంది లేకుండా అయితే మనకి బావుంటుంది. ఇక్కడ నుంచి టెంపుల్‌కైతే దాని బ్యాక్ సైడ్ నుంచి కార్ పార్కింగ్ పెట్టేసి దాని బ్యాక్ సైడ్ నుంచి వస్తాము. బ్యాక్ సైడ్ నుంచి వచ్చాక ఇక్కడ నుంచి అయితే టెంపుల్‌కైతే వెళ్తామన్నమాట. ఇదే టెంపుల్‌కి వెళ్ళే దారైతే ఇదే చూడండి. జిగిర్ తాండా నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత జిగిర్ తాండా. రైట్రా. సో, టెంపుల్ లోపలికైతే వెళ్ళే దారి ఇదే అన్నమాట. మొబైల్ అయితే పర్మిషన్ లేదు. సో, ఇప్పుడు మేమైతే మొబైల్ అయితే పెట్టడానికైతే వెళ్తున్నాము అక్కడ. ఇగోండి ఇటే వెళ్ళాలి మొబైల్ పెట్టడానికి. మొబైల్ అండ్ నెక్స్ట్ స్లిప్పర్ స్టాండ్ కూడా అక్కడే ఉంటుంది పక్కన. స్లిప్పర్ స్టాండ్‌కైతే అమౌంట్ అయితే ఏం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ మొబైల్‌కైతే మాత్రం ₹5 అయితే పే చేయాలి. ఇగోండి ఇక్కడే పే చేయాలి 2. అండ్ నెక్స్ట్ అక్కడే ఇచ్చేసిన తర్వాత ఈ పక్క నుంచి అయితే మనకి దారైతే ఉంటుంది గుడి లోపలికి. సో, లోపలికైతే వెళ్ళాలి ఇలానే. సో, లోపలైతే మొబైల్ పర్మిషన్ లేదు కాబట్టి మనకైతే ఫోటో కావాలి అనుకుంటే లోపలైతే ఉన్నారు. ₹100 చార్జ్ అయితే చేస్తారు. ఇగోండి 'అర్జున్' మూవీ ఇందులోనే షూటింగ్ అయితే అయ్యింది. చాలా అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది మేబీ. చూస్తున్నారు కదా! అమ్మవారైతే ఇలా ఉంటారు. అండ్ నెక్స్ట్ మాకు దర్శనం అయ్యేసరికి 1½ అవర్ అలా పట్టేసింది. సో, మేమైతే ఇంకా మళ్ళీ అక్కడే అన్నప్రసాదం పెడుతున్నారనేసి ఇంక మేమైతే అన్నప్రసాదం తినేసైతే బయటకొచ్చేసాము. సో, మాకు టెంపుల్ దగ్గర రూమ్స్ ఉన్నాయి కానీ మాకు అంతగా ఏం నచ్చలేదు. సో, ఇంకా కొంచెం మదురై ఊరు బయటకైతే వచ్చేసాము. వచ్చేస్తే రూమ్ అయితే మాకు బడ్జెట్‌లోనే దొరికింది. ఏసీ రూము అది కూడా. ఇంక ఇదిగోండి రూమ్ అయితే చూస్తున్నారు కదా! ఇలా అయితే ఉంది. జస్ట్ ఆ ఒక్క నైట్‌కి రెస్ట్ తీసుకుందాము అనేసైతే ఇంక మేము రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చూడండి రూము ఎలా ఉందో చూసారు కదా! సో, నెక్స్ట్ డే మార్నింగ్‌కి మళ్ళీ వేరే ప్లేస్‌కైతే ఎళ్ళాము. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. ఫుల్ వీడియో చూసారనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.